నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి, తెచ్చింది తెచ్చింది లచ్చి సంక్రాంతి, తేనెవాకలు పారు తెలుగు వీధుల్లో, అందాలు చిందేటి ఆంధ్ర భూముల్లో అని ఇట్లా పాడుకునేవాళ్ళండి పూర్వం. అంటే వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి అంటే సంక్రాంతికి పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి పచ్చటి సంక్రాంతి అని అర్థం. పచ్చదనం అనేటటువంటిది వైభవానికి చిహ్నం. కాబట్టి సంక్రాంతి మకర సంక్రాంతి అంటే మనకు ఉన్నటువంటి 12 రాసుల్లో మేష, వృషభం, మిథునం, కర్కటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి, ఆ తర్వాత చివరిది మీనరాశి. ఎవరైనా ఏదైనా ఆలోచిస్తూ తాము చెప్పాల్సింది చెప్పలేకుండా ఉన్నప్పుడు ఏం మీనమేషాలు లెక్క పెడుతున్నావా అంటారండి. అంటే మేషం నుంచి మీనం వరకు, మీనం నుంచి మేషం వరకు లెక్క పెడుతున్నావా అని. కాబట్టి సంక్రాంతి పండుగ ఈ చెప్పుకున్న రాసుల్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటాం. సర్వసాధారణంగా పుష్యమాసంలో వస్తుంది. మార్గశిర మాసంలో ధనుర్రాశి వస్తుంది. ఆ ధనుర్రాశి ప్రవేశించిన తర్వాత, సూర్యుడు ప్రవేశించిన తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం నుంచి నిజంగా సంక్రాంతి వెలుగుల కిందనే లెక్క. ఎందుకంటే ధనుర్మాసం ప్రారంభంలో అంటే మార్గశిర శుద్ధ పాడ్యం నుంచి మొదలెట్టుకొని ఆ చివరి వరకు కూడా ఈ 30 రోజులు గోదాదేవి అమ్మవారు, విష్ణు చిత్తుని యొక్క పుత్రిక అయిన గోదాదేవి, ఆమె శ్రీరంగనాథున్నే తన భర్తగా భావించి శ్రీ మహావిష్ణువును పూజిస్తూ, ధ్యానిస్తూ, జపిస్తూ తరించినటువంటి తల్లి రోజుకు ఒక పాశురం పాడుతూ వచ్చింది. అలా 30 రోజులు. కాబట్టి ఆ విధంగా సంక్రాంతి పండుగ ఆ తల్లి ఏ రోజైతే ఆ పరమాత్మలో ఐక్యం చెందిందో, సంక్రమణం చెందిందో, అంటే జీవాత్మ పరమాత్మలో సంక్రమణం చెందిందో ఆ ఉద్దేశంతో సంక్రాంతి పండుగ వచ్చింది అనేటటువంటిది ఒకటి. సరే, సంక్రాంతి 3 రోజులు పండుగ జరుపుకుంటారు. మొదటి రోజు భోగి మంటలు వేస్తారు, భోగి పండుగ అని జరుపుతారు. రెండవ రోజు సంక్రాంతి పండుగ నిజంగా కళ్యాణాదులు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తారు. తర్వాత మూడవ రోజు కనుమ పండుగ పశువులకు సంబంధించింది. మొదటి రోజు భోగి పండుగ అనేటటువంటిదేమో అది కేవలం మానవుల యొక్క భోగానికి సంబంధించింది. ఆ తర్వాత రెండవ రోజు సంక్రాంతి దివ్య మానవులకు సంబంధించింది. మూడవ రోజు పశువులకు సంబంధించింది. కాబట్టి సంక్రాంతి సర్వజీవుల యొక్క పండుగ అని మనం చెప్పుకోవాలి. సంక్రాంతికి సంబంధించి చెప్పేటటువంటి అంశాలలో మూయబడెన్ యమాలయపు ముఖ్య కవాటము, ప్రాణికోటికిన్ తీయబడెన్ సురాలయపు దివ్య కవాటము, దక్షిణాయనాధ్యాయ సమాప్త్యనంతరమనంత విహాయ సచారి సూర్యనారాయణుడుత్తరాయణ పరాయణుడైన శుభాహమందునన్. అంటే యమాలయపు దివ్య కవాటం మూయబడింది, సురాలయపు దివ్య కవాటము తెరవబడింది అనేటటువంటి దానితో ప్రారంభం చేసుకుంటే, అలాగా దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చే పుణ్యకాలం కాబట్టి భోగి మంటల్లో మొదటి రోజు అంటే భోగి పండుగ చేస్తారు. భోగి మంటలు వేసుకుంటారు. చలికాలం కదండి, కాబట్టి ఇది కూడా పండుగలో భాగంగా వచ్చింది. అలా వచ్చి ఇక చలి వెళ్ళిపోయేటటువంటి కాలం, సూర్యనారాయణుడు ఉత్తరాయణ పరాయణుడైనటువంటి సందర్భం కాబట్టి సంక్రాంతి తర్వాత వాతావరణంలో వేడి పెరుగుతుంది. కాబట్టి భోగి మంటలు వేసుకుంటారు అంతా ఊళ్ళల్లో. కొద్ది రోజులుగా ఈ మార్గశిర మాసం నుంచే ప్రారంభమవుతుంది. ఉదయం సాయంకాలం మంటలు వేసుకుంటారు. వ్యవసాయదారులు కూడా భోగి మంటల పేరిట భోగి మంటలు వేసుకుంటారు. ఊళ్ళల్లో గృహ ప్రాంగణాల్లో వేసుకుంటారు. దేవాలయ ప్రాంగణంలో కూడా ఈ మంటలు వేసుకొని కూర్చుంటారు. ఇంకా ఆ భోగి రోజు మాత్రం ఉదయమే స్నానాలు చేస్తారు. పిల్లలందరినీ కూర్చోబెట్టేసి స్నానాలు చేయిస్తూ తల్లులు భోగిపళ్ళు అని నెత్తిన పోస్తారండి. అంటే వాళ్ళు ఆ రేగుపళ్ళు అవి ఇవి తెచ్చి నువ్వులు, రేగుపళ్ళు ఇవన్నీ నెత్తిన పోసి నీళ్లు పోస్తారు బాగా. అలా భోగి స్నానాలు చేయిస్తారు. ముఖ్యంగా పళ్ళతోటే రేగిపళ్ళు, నీళ్లు పోస్తారు, నెత్తిన స్నానాలు చేయిస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు కట్టుకుంటారు. తర్వాత కొత్త బట్టలు ధరించిన తర్వాత భోగి పండుగ నాడే చాలా చోట్ల పాలు పొంగించేటటువంటి సంప్రదాయం ఉందండి. అంటే ఇంట్లో నడింట్లో మధ్యలో చక్రం వేసి ముగ్గు వేసి ఆ ముగ్గున కుండ పెట్టి ఆ కుండ పాలు పోస్తారు, పిడకల మీద పెడతారు. ఆ పిడకలను ముట్టిస్తారు, అంటే నిప్పు పెడతారు. దాంతో ఆ పిడకల మంటతోటి పాలు పొంగాలి. పాలు తూర్పు వైపు పొంగితే శుభం, ఉత్తరం వైపు పొంగితే
శుభం అని భావిస్తారు. భోగినాడు చేస్తారు ఇదంతా కూడా. కాబట్టి పాలు పొంగిన తర్వాత ఆ పాలల్లో తోటే పులగం చేస్తారు. ఆ తర్వాత అందరికీ మొట్టమొదటి దేవునికి నైవేద్యం పెట్టి అందరికీ ప్రసాదంగా పంచుతారు. కొన్ని చోట్ల దేవాలయాల్లో శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం భోగినాడే చేస్తారు. భోగి అంటేనే భోగం అండి. మానవుడు భోగవాది. ఈ మానవునిలోని భోగవాదం నుంచి యోగవాదం వరకు వెళితే పరమాత్మ దర్శనం జరుగుతుంది. కాబట్టి గోదాదేవి మకర రాశికి ముందున్న ధనురాశిలో 30 రోజులు తిరుప్పావై చదివింది. ఆ తిరుప్పావై 30 రోజులు చదివిన రోజు ఈ రోజుతో ముగుస్తుంది, అంటే భోగితో ముగుస్తుంది. రంగనాథంలో అమ్మవారు లీనమైపోయింది, జీవాత్మ ఆ విధంగా పరమాత్మలో లీనమైంది అనేటటువంటి విధంగా చెప్పుకుంటారండి. కాబట్టి ఈ విధంగా భోగికి ఉన్నటువంటిది మానవుల యొక్క సుఖాన్ని కోరేటటువంటిది. పండుగ నాటికి వరకు అనేక విధాలుగా పండిన పంటలన్నీ ఇంటికి వస్తాయి, సుఖంగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో మనిషికి భోగం కావాలి అనేటటువంటి కోరిక. కానీ భోగము నుంచి యోగం వైపుగా మానవుడు పయనించాలి అని పెద్దలు చెప్తారు, మహాత్ములు చెప్తారు, ఋషులు చెప్తారు, పండితులు చెప్తారు. కాబట్టి తాను కేవలం భోగవాది అయినట్టయితే మనిషిలో విపరీతమైనటువంటి అనారోగ్యాలు వచ్చేస్తాయి. అంటే తనకు నిరంతరం సుఖమే కావాలని మనిషి కోరుకుంటే తాను కష్టపడి ఆ కష్టం ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని తాను స్వీకరించాల్సిందే. ఆ తర్వాత నలుగురు కలిసి ఈ పండుగను జరుపుకోవాల్సిందే. అందుకొరకని చెప్పేసి మానవుల పండుగ ఇది భోగం అనేటటువంటిది. అయితే మానవుల పండుగనే కానీ ఆ తర్వాత దివ్య మానవుల పండుగ అనేటటువంటిది సంక్రాంతి అంటే 2వ రోజు జరుపుకుంటాం. అందుకొరకే భోగం అనేటటువంటిది మనిషి కోరుకుంటాడు. అయితే కోరుకునేటటువంటి వ్యక్తి తాను గట్టిగా నిలబడాలి, శారీరకంగా నిలబడాలి, దృఢంగా ఉండాలి, పంటలు బాగా పండించాలి, దానికి తగినటువంటి విధమైనటువంటి పండుగను చేసుకోవాలి. నిజానికి ఇది రైతుల పండుగ అండి. ఊళ్ళల్లో పల్లెల్లో రైతులందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగ. కాబట్టి ఆ పంటలు ఇంటికి వచ్చి భోగాన్ని అందిస్తాయి. కాబట్టి భోగి, సంక్రాంతి, కనుమ అనేటటువంటి ఈ విధంగా 3 రోజులు పండుగ నిర్వహించుకోవడం వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం ఉన్నది. అదే అమ్మవారి తత్వం. ఆ అమ్మవారు గోదాదేవి విష్ణుచిత్తుని యొక్క కూతురు. ఆమె 30 రోజులు అందరినీ మేలుకొల్పుతూ తాను లెండి అని చెబుతూ మనం అందరం కూడా సూర్యుడు ఉదయించక ముందే లేచి ఇల్లు కల్లాపి చల్లుకొని శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవడము అని, తెల్లని ముత్యములు చిదిమి తీర్చినట్లు రహించు ముగ్గు పందిళ్లను గొబ్బిదేవర ప్రతిష్టలు నర్చుచు ఆంధ్ర సుందరులు చల్లిరి కుంకుమలు పసుపు చారు కర ప్రచలత్ ప్రశస్త విద్యుల్లతి కామహేమ వలయోత్త మంజుల మంజుఘోషలై అని ఒక కవి రాస్తాడండి. కాబట్టి వాళ్ళ చేతులు కదలికల వల్ల వచ్చినటువంటి మంజుల మధురమైనటువంటి ధ్వనులతోటి ముగ్గులు వేస్తూ ఈ సంక్రాంతి కంటే ముందు నుంచి మార్గశిర మాసం నుంచే ప్రారంభించి సంక్రాంతి వరకు పెద్ద ముగ్గులు వేస్తూ ఈ భోగినాడు భోగమయమైనటువంటి రకంగా అనేక రకాల ముగ్గులు వేస్తూ వెళుతూ ఉంటారు. హరిదాసులు పాటలు పాడుతూ వస్తారు, గంగిరెద్దులు తీసుకొని వస్తారు. ఆ తర్వాత భూమిని ఉద్ధరించినటువంటి వరాహావతార మూర్తి కూడా ఇదే సంక్రాంతి నాడే ఉద్ధరించాడు అని. తర్వాత గుమ్మడి పండు దానం చేస్తారు అండి. ఈ భోగినాడు కానీ సంక్రాంతి నాడు కానీ దానం చేస్తారు. తర్వాత తప్పనిసరిగా నిద్రపోతున్నటువంటి వాళ్ళు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదని తప్పకుండా నిద్ర లేపుతారండి. అలా నిద్ర లేపుతూ ప్రభాత కాలంలో ఏ విధంగా అలనాడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని నిద్రలేపాడో దాన్ని ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ఎలాగైతే చెప్పుకుంటూ ఉన్నామో ఆ విధంగా ఆ రంగనాథుడు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని నిరంతరం స్మరిస్తూ చేసుకునేటటువంటి పండుగే భోగి పండుగ అండి. భోగం వైపుగా మానవుడు తన జీవనం కొనసాగిస్తూ తాను శక్తిమంతుడు కావాలి, ధైర్యవంతుడు కావాలి, అందరినీ కలుపుకొని ఈ ఆరోగ్యదాయకమైనటువంటి ఈ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో భోగి పండుగను జరుపుకుంటారండి. ఇది భోగి పండుగ అందించేటటువంటి అంతరం.